హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే ఒక స్పెషల్ అరటికాయ వేపుడైతే మీకు చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నార్మల్గా అరటికాయ బాయిల్ చేసి తాలింపు వేసి అరటికాయ ఫ్రై అందరూ చేసే ఉంటారు. కానీ నా స్టైల్లో ఇలా ఒకసారి తండూరి అరటికాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అరటికాయ ఫ్రై చేయడానికి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక మీడియం సైజ్ అరటికాయ తీసుకొని పైన తొక్క మొత్తం పీల్ చేసేసుకున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అరటికాయని మీడియం సైజ్ పీసెస్ లా కట్ చేసేసుకొని ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాను. మీరు అరటికాయతో ఏ రెసిపీ చేసినా ముందుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి పెట్టుకోండి. లేదంటే అరటికాయ ముక్కలన్నీ నల్లగా అయిపోతాయి. ఈ అరటికాయ పీసెస్ ని 2-3 సార్లు నీట్ గా వాష్ చేసుకొని మీరు రెసిపీ చేసే ముందుగా వాటర్ ని స్ట్రెయిన్ చేసేసి రెసిపీ స్టార్ట్ చేయండి. ఫ్రైకి కావాల్సిన స్పైసెస్ అన్ని వేసేద్దాం. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2.5 టేబుల్ స్పూన్ వరకు గడ్డ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. వేపటికి ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గా వచ్చే కలర్ చూసేదానికి బాగుంటుంది. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు టైం ఉంటే 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి, లేదా వెంటనే అయినా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అరటికాయకి ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న అరటికాయ మిక్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. అస్సలు వాటరే యాడ్ చేయకండి. పెరుగు వేసాం కాబట్టి ఆ పెరుగుతోనే అరటికాయ 10 నిమిషాల్లోనే సాఫ్ట్గా ఉడికిపోతుంది. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. 10 నిమిషాల తర్వాత అరటికాయ ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అరటికాయ ఉడికిపోయింది కదా అని ఫ్రై అయిపోయింది అనుకోకండి. మరో 5 నిమిషాల పాటు మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే అరటికాయ పీస్ అవుటర్ లేయర్ క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మనం ఎక్కడ అరటికాయని డీప్ ఫ్రై చేయలేదు, కానీ లాస్ట్కి ఫ్రై రెడీ అయ్యేటప్పటికి డీప్ ఫ్రై చేసినట్టు క్రిస్పీగా ఉంటుంది అవుటర్ లేయర్, లోపల అరటికాయ సాఫ్ట్గా ఉంటుంది. ఫైనల్గా 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ తండూరి అరటికాయ ఫ్రై రెడీ. నేనైతే ఈ అరటికాయ వేపుడికి తండూరి అరటికాయ ఫ్రై అని పేరు పెట్టుకున్నాను. పేరు మీ ఇష్టం, ప్రాసెస్ నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. నేను ప్యాన్లో టాస్ చేసినప్పుడే మీరు చూసారు కదా, అరటికాయ పీసెస్ ప్యాన్కి ఎక్కడా అతుక్కోలేదు. డీప్ ఫ్రై చేసినట్టు క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. పప్పుచారు, సాంబార్, రసం ఇలా ఎందులోకైనా సైడ్ డిష్గా ఈ అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా నేను చేసిన విధంగా అరటికాయ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారో? ఒకవేళ ట్రై చేస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.